హలో నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నాటన్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మనం ఇలా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోక చాలా రోజులు అవుతుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నాలో చూపించాల్సింది ఈ డ్రెస్ వచ్చేసి నేనే స్టిచ్ చేసుకున్నానండి. మీకు నేనేమేమి స్టిచ్ చేసుకున్నాను ఏంటి అనేది ఒక సపరేట్ బ్లాగ్ పెడతాను. నీకు అందులో అయితే ఇంకా క్లియర్గా ఉంటుంది. సో ఈ క్లాత్ వచ్చేసి నేను మదీనాలో తీసుకున్నా. మీటర్ నాకు ఎంతో పడింది మొత్తం అంతా టోటల్గా ఒక 4 మీటర్స్ అలా తీసుకొని ఇలా లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేసుకున్నాను అనమాట. డైలీ ఇంట్లో వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది కదా. సో అలా అనమాట. ఇప్పుడు ఈ హ్యాండ్స్ కొంచెం ట్రెండ్ కదా, సో ఇలా పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంకా డ్రెస్ విషయం అయిపోయింది కదా. నేను ఇప్పుడైతే మీకు ఫస్ట్ దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంది ఏంటి అంటే, మా హస్బెండ్ రీసెంట్గా మాల వేసుకున్నారు కదండి. అయ్యప్ప మాల వేసుకున్నాడు కదా, ఎవ్రీ ఇయర్ వేసుకుంటారు. సో ఇది వచ్చేసి 11th టైం అనుకుంటా ఇప్పుడు వేసుకోవడం. తను మొన్ననే విరుముడు అయిపోయింది. సో తనైతే కేరళ వెళ్ళారు, అంటే శబరికి వెళ్ళారు. అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఎవ్రీ ఇయర్ మా కోసం ఏదో ఒకటి తీసుకొస్తారు. వచ్చేప్పుడు నాకు కాల్ చేశారనమాట, వీడియో కాల్ చేశారు ఏమేమి కావాలి ఏంటి అని. లాస్ట్ ఇయర్ స్పైసెస్ అట్లాంటివి తెప్పించుకున్నాను కదా. నాకు లాస్ట్ ఇయర్ తెప్పించుకున్న స్పైసెస్ ఇంకా చాలా మిగిలిపోయినాయి. నేను బిర్యానీస్ అట్లాంటివి ఎక్కువగా చేస్తుంటాను కాబట్టి నేను స్పైసెస్ తెప్పించుకున్నాను. బట్ ఇంకా నాకు లాస్ట్ ఇయర్వి ఇంకా కొన్ని ఉన్నాయి కాబట్టి లేనివి అయిపోయినవి తెప్పించుకున్నాను. వాటితో పాటు ఇంకొంచెం డిఫరెంట్గా ఉండేవి ఈసారి ట్రై చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఈ ప్యూర్ కోకోనట్ ఆయిల్ తెప్పించుకున్నానండి. అక్కడ మనకి కేరళలో చాలా చాలా ప్యూర్గా దొరుకుతుంది అంటారు కదా, ఎందుకంటే అక్కడ కోకోనట్ ట్రీస్ అవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సో నేనైతే ఈ కోకోనట్ ఆయిల్ తెప్పించుకున్నాను. ఇది ఎందుకు తెప్పించుకున్నాను అంటే, నార్మల్గా నేను దీనికోసము ఒక ఆయిల్ ప్రిపేర్ చేస్తాను అనమాట. ఆయిల్లో కూడా నేను షార్ట్ పెట్టాను. చాలామంది అడిగారు ఏమేమి వేస్తారు అని. అది నేను ఒక సపరేట్గా చేస్తానండి. ఈ ఆయిల్లో ఇంకా నేను మస్టర్డ్ ఆయిల్ కూడా కలిపేసి దీనికి తోడుగా ఇంకో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని నేను ఒక ఆయిల్ చేస్తాను. అదే నేను దీని ఇద్దరం యూజ్ చేస్తామన్నమాట. ఎస్పెషల్లీ దీని కోసమనే తయారు చేస్తాను. ఇది ఇంకా మా ఆడపడుచు ఉంటుంది కదా, మా వదినకి ఒక బాటిల్, ఇంకా నాకు ఒక బాటిల్ తీసుకొచ్చారు. ఈ బాటిల్ వచ్చేసి 380 రూపీస్ అలా పడిందంట. 1 లీటర్ బాటిల్ అనమాట ఇది. ఎవరైనా కేరళ వెళ్తే మాత్రం తప్పకుండా తెప్పించుకోండి. మనకు అక్కడ ప్యూర్గా దొరుకుతుంది కాబట్టి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇదేంటి ఈ కలర్లో ఉంది అని అనుకుంటున్నారు కదా. సో మనకి క్లైమేట్ చాలా కూల్ ఉంది కదా, సో అందుకే ఇట్లా మెల్ట్ అయిపోయింది, ఇట్లా గడ్డలాగా అయిపోయింది అనమాట. సో క్లైమేట్ మనకి చాలా కూల్గా ఉంది కదండి, సో అందుకే ఇట్లా మొత్తం అంతా ఇలా వైట్గా అయిపోయింది. నార్మల్గా టెంపరేచర్లోకి వచ్చేస్తే ఆయిల్ లాగా అయిపోతుంది అనమాట. సో ఇది మస్ట్ అండ్ షుడ్గా తప్పించుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను అలోవెరా జెల్ ఉంటుంది కదా, ఫేస్ ప్యాక్లు అట్లాంటివి వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి ప్యూర్గా దొరుకుతుంది అని నేను ఇది కూడా ఒకటి తెప్పించుకున్నాను, అలోవెరా జెల్. ఇది వచ్చేసి నాకు 290 రూపీస్ పడిందండి. ఇది 250 గ్రామ్స్ అనమాట. 250 గ్రామ్స్ వచ్చేసి 290 రూపీస్ అలా పడింది. వీటిని కూడా మనం ఏవైనా ఫేస్ ప్యాక్స్లోకి వాటిలోకి యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి తీసుకున్నాను. సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఒకసారి అయితే ఇంకా ట్రై చేయలేదు, ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ రోజ్ వాటర్ కూడా మనకి అక్కడ చాలా ప్యూర్గా ఉంటుంది, ఎందుకంటే అక్కడ రోజ్ గార్డెన్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో దానికోసమని ఇది నాకు 160 రూపీస్ పడిందండి. 200 ml అనమాట. ఇది 200 ml 160 రూపీస్ పడింది. సో ఇది కూడా నేను ఇంకైతే ట్రై చేయలేదు, ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే చూపిస్తాను. ఇంకా అక్కడ మన ఫేస్కి సంబంధించినవి చాలా చాలా రకాలు ఉన్నాయన్నమాట. సో నాకు యాక్నే వస్తుందన్నమాట, పింపుల్స్, అదేంటో తెలీదు, ఇప్పుడు పింపుల్స్ వస్తున్నాయి, యాక్నే వస్తుంది. పింపుల్ మార్క్స్ అసలు పోవట్లేదండి. సో దానికోసం అని చెప్పేసి మా హస్బెండ్ ముల్తానీ మట్టి అట్లా ఏమైనా తీసుకొస్తానని చెప్పారు. రెడ్ శాండిల్ తీసుకున్నాను. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో ఏంటి అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 100 గ్రామ్స్ 390 రూపీస్ అలా పడింది. మనకి రెడ్ శాండిల్ కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదా, సో ఇది తీసుకున్నాను అనమాట. చూసాను ఎలా ఉందో. ఇది కూడా నేనైతే యూజ్ చేయలేదు, చేశాక ఈ రెడ్ శాండల్, ఇంకా వచ్చేసి ఇది రోజ్ వాటర్, ఇంకా వచ్చేసి ఈ అలోవెరా జెల్, ఈ మూడింటిని కలుపుకొని మనం ఫేస్కి అప్లై చేసుకోవాలంట. మంచి గ్లోయిష్గా ఉంటుంది, ఈ యాక్నే మార్క్స్ కూడా పోతాయని చెప్పారు. సో ఒకసారి అయితే ట్రై చేద్దాం ఎలా ఉంటుందో ఏంటో. కాలేజ్కి వెళ్ళే పిల్లలకి వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఒకవేళ మీ రిలేటివ్స్లో లేదు అంటే మీ చుట్టుపక్కల ఎవరైనా మాల వేసుకుంటే మాత్రం తప్పకుండా అక్కడికి వెళ్తారు కదా, సో వాళ్ళతో మాత్రం తప్పకుండా తెప్పించుకోండి ఇట్లాంటి ఐటమ్స్. సో స్పైసెస్ ఇక్కడ కూడా దొరుకుతాయండి, బట్ కాకపోతే అక్కడ ఏంటి అంటే మనకి
ఎక్కువగా స్పైసెస్ టోటల్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో మనకి ప్యూర్గా దొరుకుతాయి అని చెప్పేసి అక్కడే తెప్పించుకుంటాను నేను ఎప్పుడు. ఇది వచ్చేసి జీలకర్ర అనమాట. ఇది కూడా అంతే, ఇది 250 గ్రామ్స్ 300 ఏమో పడిందండి. మన దగ్గర అయితే 250 280 ఏమో ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది షాజీరా. నేను ఎక్కువగా బిర్యానీస్ అవన్నీ తయారు చేస్తాను కాబట్టి నాకు షాజీరా ఎక్కువగానే పడుతుంది. సో షాజీరా మొత్తంకి కంప్లీట్ అయిపోయింది అనమాట, అందుకే నేను షాజీరా కూడా తెప్పించుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మదీనాకి కొన్ని స్నాక్స్ అట్లాంటివి తెప్పించాను. ఇదేమో యాపిల్ సీడర్ వెనిగర్ అండి. సో ఇది ఒకటి తెప్పించాను. దీంట్లో గుమ్మడికాయ సంథింగ్ ఏవో అన్నీ కలిసి ఉంటాయంట. ఇది ఒకటి మా హస్బెండ్ తాగుతారు యాపిల్ సీడర్ వెనిగర్. సో ఇది ఒకటి బాటిల్ తెప్పించుకున్నారు. ఇది వచ్చేసి 500 అలా పడింది ఒక బాటిల్. ఇంకా మా దీనా కోసం వచ్చేసి చాక్లెట్స్, హోమ్ మేడ్ చాక్లెట్స్ అట్లా ఉంటాయి కదా, అవి తెప్పించాను. సో ఇవన్నమాట 2 బాక్సెస్ తెప్పించాను. ఆల్మోస్ట్ ఓపెన్ చేసాము అన్నీ స్నాక్స్ అవి అయితే అన్నీ ఓపెన్ చేసామండి. ఎందుకంటే ఇవంటే మనము యూజ్ చేసుకునేది ఇంట్లో, కానీ ఇవి తినేవి కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ ఓపెన్ చేసాము. తను నిన్న మార్నింగే వచ్చారు, బట్ అయినా కానీ నిన్న మార్నింగ్ నుంచి ఓపెన్ చేసి తింటూనే ఉన్నాము. ఇవేమో మొత్తం అంతా ఇట్లా చాక్లెట్ ఫ్లేవర్ అనమాట. మొత్తం అంతా చాక్లెట్, ప్లెయిన్ చాక్లెట్. కోకో టోటల్ అట్లాంటివి ఎక్కువగా ఉంటాయి కదా. సో టీ ఇంకా ఇట్లా వీటికి సంబంధించినవన్నీ కూడా చాక్లెట్, ప్యూర్ చాక్లెట్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి కాబట్టి చాక్లెట్స్, హోమ్ మేడ్ చాక్లెట్స్ కూడా ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు అక్కడ. ఇది చూసారా, ఇట్లా రోజ్ టైప్లో ఉంది. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్. ఇట్లా చూడండి, ఇక్కడ ఆల్మండ్ పెట్టారు, ఇటు సైడ్ ఏమో మనకి రోస్ట్ షేప్లో వచ్చింది. దీంట్లో వైట్ కలర్లో ఇట్లా మొత్తం అంతా భలే ఉంది అండి. అది చాలా బాగుంది ఫ్లేవర్. అది మొత్తం తినేసింది మదీనా. ఇక్కడ చూడండి, ఇదేమో పీనట్ అనమాట, లోపల పీనట్స్తో తయారు చేశారు. దీంట్లో క్యారమిల్వి కూడా ఉన్నాయి, బాగున్నాయి అసలు. క్యారమిల్వి అయితే చాలా బాగున్నాయి. సో నాకు ఇవి బాగా నచ్చాయండి. ఈ ప్లెయిన్ కంటే కూడా ఇవి బాగా నచ్చాయి. సో చాక్లెట్స్ అయితే అస్సలు తెచ్చుకోవడం మర్చిపోకండి, చాలా బాగున్నాయి అసలు. ఎంత కాస్ట్లీ నాకైతే తెలీదు. ఇంకా వచ్చేసి ఎవ్రీ టైం తెప్పించుకునే దాంట్లో ఇది కూడా ఉంటుంది, బనానా చిప్స్. ఎప్పుడు ప్లెయిన్ బనానా చిప్స్ తెచ్చుకుంటాము, బట్ కాకపోతే ఈసారి ఏంటి అంటే ఏవో ఫ్లేవర్స్ తెచ్చారు మా హస్బెండ్. ఇవి బాగున్నాయి, ఇవి చాలా కొంచెం స్వీట్ అండ్ సాల్టీగా ఉన్నాయి, ఇవి బాగున్నాయి. ఇవేమో కొంచెం మసాలా టైప్లో ఉన్నాయన్నమాట, ఏవో మసాలా యాడ్ చేశారు. ఇవి కూడా ఓకే, బాగున్నాయి. ఈ 2 బనానా చిప్స్ దీనికి స్నాక్స్లో కనిపించాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి, వీటిని ఏమంటారో నాకైతే తెలియదండి, బట్ బాగుంటాయి. నేను డీమార్ట్లో అలా వెళ్ళినప్పుడు తీసుకొస్తాను, బాగుంటాయి. ఇది ఒక ప్యాకెట్ తీసుకొచ్చినారు. ఇంకా అంతే, అంతకు మించి ఏం లేదు. సో చూసారు కదండి, మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే కేరళ వెళ్తే మాత్రం ఇట్లాంటి ఐటమ్స్ అస్సలు మర్చిపోకండి, తీసుకొచ్చుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ దొరకవు, అంత ప్యూర్గా దొరకవు కాబట్టి మనం అక్కడికి వెళ్ళినప్పుడే తెచ్చుకోవాలి. కొన్ని ప్లేసెస్లో కొన్ని స్పెషల్గా దొరుకుతుంటాయి కాబట్టి వెళ్ళినప్పుడు పక్కా తీసుకొచ్చుకోవడానికి ట్రై చేయండి. మన దగ్గరతో కంపేర్ చేసుకుంటే కొంచెం అక్కడ ఎక్కువ కాస్ట్ ఉండొచ్చు, బట్ అయినా ఒకసారి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ ప్యూరిటీ వేరు ఉంటుంది, అక్కడ ప్యూరిటీ వేరు ఉంటుంది అనమాట. ఒకసారి చూస్తే మనకి అర్థమవుతుంది క్వాలిటీ ఎలా ఉంది, ఇక్కడతో కంపేర్ చేసి అక్కడ ఎలా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి నేనైతే ఎవ్రీ టైం ఏం తెచ్చినా తేవకపోయినా కానీ ఇవి మాత్రం పక్కా తీసుకొస్తాను. ఇంకా మీకు చెప్పలే కదా, శబరి నుంచి వచ్చినప్పుడు ప్రసాదం, అయ్యప్ప స్వామి ప్రసాదం కూడా తీసుకొస్తాం కదా. సో అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను, చూసేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, కాస్ట్తో సహా చెప్పాను కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది. వెళ్ళినప్పుడు మాత్రం ఒకసారి విజిట్ చేయండి, రీజనబుల్ అనిపిస్తే ప్రైజెస్ తప్పించుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోతున్నారు. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.